ఈ టూ ఇమేజెస్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒకప్పుడు 90s లోనో ఒక యంగ్ బాయ్ ఇమేజ్, ఇదైతే ఇప్పుడు ప్రెసెంట్ జెన్జీ లోనో ఒక యంగ్ బాయ్ ఇమేజ్. రెండు కంపేర్ చేసి చూస్తే మీరైతే చాలా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. అదేంటంటే ఒకప్పుడు 90s లో ఉన్న మెన్ వాళ్ళకి 30 సంవత్సరాలు వచ్చినా సరే చాలా కుర్రవాడిగా ఉండేవారు అనమాట, అంటే చాలా యంగ్ గా. కానీ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ వాళ్ళకి ఇంకా 20s రాకముందే చాలా ముసలివారిగా, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ లాగా అయితే కనబడుతున్నారు. దీనికైతే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా అయితే వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, అంతకంటే ముందు వాళ్ళ టీనేజ్ లైఫ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ ని. సో ఈ టీనేజ్ ఎలాంటిదంటే ఒకడు బాగుపడాలన్నా ఒకడు బాగుపడకూడదన్నా ఈ టీనేజ్ లైఫ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్ లో. సో ఈ రోజు ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం అంటే ఈ జెన్జీ కిడ్స్ లో కాలేజ్ డేస్ లో ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది డీటెయిల్ గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే కాలేజ్ లో చేయవలసిన పనుల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ అనేది వాళ్ళకంటూ సరైన గోల్స్ అంటూ లేవన్నమాట. మీ గోల్ ఏంటనే సపోజ్ ఎవరన్నా అడిగితే నాకంటూ ఏం గోల్ లేదు, అలా ఫ్లోలో వెళ్ళిపోతుందనే అంటారు. గోల్ లేని లైఫ్ ఎలా ఉంటుంది అంటే వరదలో పడవ ప్రయాణం లాంటిది అనమాట. అలా కొట్టుకుంటూ పోవడమే, దానికంటూ ఒక గమ్యం ఉండదు, ఒక ఒడ్డు అనేది ఉండదు, అలా కొట్టుకుంటూ పోవడమే. మన లైఫ్ కూడా అలాగే కొట్టుకుంటూ పోతుంది లైఫ్ లో ఏ గోల్ లేకపోతే. సో ఫస్ట్ మీరైతే ఒక గోల్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఆ గోల్ కూడా ఎలా ఉండాలంటే సపోజ్ తెలియకే పెట్టేసుకుంటారు అనమాట. ఈ కాలేజ్ లో 4 years లో చాలా ఈవెంట్స్ అయితే జరుగుతాయి, చాలా కల్చరల్ యాక్టివిటీస్, చాలా స్పోర్ట్స్, చాలా టెక్ ఈవెంట్స్ చాలా జరుగుతాయి. అన్నింటిలో పార్టిసిపేట్ చేయండి, అన్నింటిలో ఎక్స్ప్లోర్ అవ్వండి. మిమ్మల్ని మీరేటో తెలుసుకునే వరకు అన్నింటిలో ఎక్స్ప్లోర్ అవ్వండి. మిమ్మల్ని మీరేటో తెలుసుకుంటారు, అప్పుడు మీకు సరైన గోల్ ఏంటనేది తెలుస్తుంది. ఆహా నేను ఇందులో బెటర్ ఉన్నాను, సో నాకు ఇది కావాలి, సో నేను ఇది బాగా ఇంట్రెస్ట్ ఉంది, సో ఇందులో అయితే నేను బాగా వెళ్ళగలను అని మీకు తెలుస్తుంది. అన్నింటిలో ఎక్స్ప్లోర్ చేస్తుంది, అప్పుడు సరైన గోల్ అయితే ఫిక్స్ చేసుకోండి. ఓకే, సెకండ్ చేయవలసిన పని ఏంటంటే డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. పెద్దలు అంటారు కదా, మాటలు వచ్చినోడు ఎక్కడైనా బతికేస్తాడు. అబ్సల్యూట్లీ రైట్ అనమాట. మాటలు వచ్చినోడు ఎక్కడైనా బతికేయగలరు. ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉందంటే మాటలు రాలని తొక్కేస్తుంది అనమాట. ఇప్పుడున్న సొసైటీకి మనం వాయిస్ రేస్ చేసి మాట్లాడితేనే సొసైటీలో బతకగలం. సో ఆ సొసైటీ కోసమైనా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగా డెవలప్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ కాలేజ్ లో ఇంట్రోవర్ట్ కన్నా కాలేజ్ ఎండింగ్ టైంకి మీరు ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోవాలి. ఈ స్కిల్ ఉన్నవాడు దునియాని వెళ్ళగలరు. సో ఫస్ట్ ఈ 4 సంవత్సరాలు ఎక్కువ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి మేనేజ్ యువర్ మనీ అనమాట. ఇప్పుడున్న ప్రెసెంట్ జెన్జీ కిడ్స్ కి అయితే అసలు డబ్బులు వాల్యూ అనేది అసలు తెలియట్లేదు అనమాట. విడిగా అయితే ఖర్చు పెట్టేస్తున్నారు. పక్కన లవర్ ఉన్నా, పక్కన ఫ్రెండ్స్ ఉన్నా, లేకపోతే బయటకి ఎక్కడికైనా వెళ్ళినా విడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. వాళ్ళ సంపాదన ఏమో ఎంత ఉంటుంది, వాళ్ళు ఖర్చు పెట్టేదేమో ఎంత ఉంటుంది అనమాట. వాళ్ళ సంపాదనకి ఖర్చు పెట్టేదానికి అసలు సంబంధం ఉండదు అనమాట. అలాగా అప్పులు అయిపోవడం, ఎందుకు ఆ వయసులో అప్పులు అయిపోయి అంత పని వచ్చింది ఏమనంటే బెట్టింగ్స్ లో పెట్టేస్తారు అనమాట. బెట్టింగ్ యాప్స్ మీద అంటే ఈజీగా వచ్చేయాలన్నమాట. అలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతే డబ్బులు కూడా మీ దగ్గర నుంచి అలా వెళ్ళిపోతాయి అనమాట. సో డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి అనమాట. పేరెంట్స్ ఇస్తారు కదా పాకెట్ మనీ, దేని మీద ఇన్వెస్ట్ చేయండి. మీకు స్కిల్స్ మీద రాకపోతే స్కిల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అలాగే మీ ఫిట్నెస్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బులు అనేది చాలా ప్రొడక్టివ్ గా ఉపయోగపడతాయి అనమాట రేపన్న రోజు ఫ్యూచర్ లో. సో డబ్బులు అయితే చాలా జాగ్రత్తగా అయితే వాడుకున్నాను అనమాట ఈ కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు. సో ఈ ఏజ్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అనమాట. ఫిట్నెస్ చాలా డెవలప్ యువర్ ఫిట్నెస్ అనమాట. ఈ వయసులో మీరు ఎంత బాగా తింటే, ఎంత బాగా వర్కౌట్ చేస్తే అంత ప్రొడక్టివ్ గా ఉంటారు అనమాట ఫ్యూచర్ లో కూడా. ఫిట్నెస్ అంటే మళ్ళీ మీరు అనుకుంటారు జిమ్ కి వెళ్ళి గంటల కొద్ది వెయిట్ లిఫ్ట్ చేసి కంట్లో పెంచేయడం, అది కాదు ఫిట్నెస్. ఏమీ లేదు, రోజుకు 1 గంట ఎక్సర్సైజ్ చేయడం, 7 నుంచి 8 గంటలు పడుకోవడం, మంచిగా తినడం, అంతే. ఇదే ఫిట్నెస్ అన్నమాట. దీన్ని అలా కన్సిస్టెంట్ గా చేస్తే సరిపోద్ది అనమాట. ఫైనల్ గా చేయవలసిన పని ఏంటంటే బిల్డ్ యువర్ ఆన్లైన్ బ్రాండ్. నేను ఎందుకు ఆన్లైన్ బ్రాండ్ అంటున్నానంటే ఇప్పుడు ఉన్న అన్నిటితో కంపేర్ చేసుకుంటే సోషల్ మీడియాకు ఉన్న రీచ్ దేంట్లోనే లేదనమాట. యంగ్స్టర్స్ కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఇంకా 20 సంవత్సరాలు రాకముందే. అలాగే నేను డబ్బు గురించి అయితే మాట్లాడలేదు, మీకంటూ ఒక బ్రాండ్ అనేది వస్తుంది అనమాట. అలాగే స్టార్ట్ చేయమన్నానని పిచ్చి పిచ్చి రీల్స్, పిచ్చి పిచ్చి షార్ట్స్ స్టార్ట్ చేయకండి. మీకు సపోజ్ దేనిలో దాని మీద ఐడియా ఉంటుంది, అంటే టెక్ మీద కానీ, అలాగే మీరు యాక్టింగ్ బాగా చేస్తే కామెడీ, అలాగే డాన్స్, మీకు ఏది వస్తుంది యూట్యూబ్ లో ఒక ఛానల్ క్రియేట్ చేసి లేకపోతే ఇన్స్టా పేజ్ ద్వారా దాన్ని అప్లోడ్ చేయండి. రేపన్న రోజు ఆ రీలే మీ ఫ్యూచర్ సెట్ చేయొచ్చేమో. సో దేన్ని మనం వదిలేకూడదు. ఇప్పటి వరకు చేయవలసినవి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు చేయకూడని అనేది మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి అవాయిడ్ యువర్ ఫోన్ ఎడిక్షన్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ అవుతుంది, అరగంట అవుతుంది, గంట అవుతుంది, అలా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు తెలియదు టైం అయిపోతున్నట్టు అంతలా తినేస్తుంది. ఇది చాలా చాలా డేంజర్ అనమాట. ఈ ఎడిక్షన్ ఆల్కహాల్, సిగరెట్ కంటే చాలా డేంజర్ ఇది. ఇంకా సెకండ్ వచ్చేసి డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. మీతో ఎవరిని కంపేర్ చేసుకోకండి. అది లుక్స్ లో అవ్వచ్చు, స్టడీస్ లో అవ్వచ్చు, స్ట్రెంత్ లో అవ్వచ్చు, ఎవరిని కంపేర్ చేసుకోకండి. దేవుడు అనేది మిమ్మల్ని సృష్టించాడు, మిమ్మల్ని పుట్టించాడంటే మీకంటూ ఏదో ఉంది, దాన్ని ప్రూవ్ చేసుకోండి. అంతేకాని వాడు అలాగున్నాడో నాకు ఇది లేదు అని డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఈ దేవుడు నీకు ఈ లైఫ్ ఇచ్చాడంటే నీకంటూ ఒక ఎయిమ్ ఉందని వచ్చేసి డోంట్ ఇగ్నోర్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది అసలు ఇగ్నోర్ చేయకండి అనమాట. మాట్లాడండి, సీనియర్స్ తో మాట్లాడండి, టీచర్స్ తో మాట్లాడండి, పెద్ద పెద్ద ప్రొఫెషనల్ తో మాట్లాడండి. కాలేజ్ డేస్ లో ఎవరన్నా ఉంటే
వాళ్ళతో బాగా మాట్లాడి నెట్వర్క్ పెంచుకోండి. ఈ నెట్వర్క్ అనేది అప్పుడు ఉపయోగపడకపోయినా రేపన్న రోజు ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది అనమాట. నెట్వర్కింగ్ అంటే బాగా మాట్లాడేసి వాళ్ళతో క్లోజ్ అయిపోమని కాదు, జస్ట్ ఒక హలో, కనబడినప్పుడు అలా హలో పలకరించడం కానీ చేస్తే రేపన్న రోజు ఆ ఒక్క హలో అనే వర్డే మీ కెరియర్ని డిసైడ్ చేయొచ్చు ఎక్కడో దగ్గర. సో ఫైనల్ పాయింట్ వచ్చేసి డోంట్ వేస్ట్ యువర్ కాలేజ్ ఇయర్స్. ఈ కాలేజ్ డేస్ అనేది ఒక గోల్డెన్ డేస్ అనమాట. ఒక్కసారి కానీ వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకురాలేం. డేస్లో ఉండేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్స్ని తయారు చేసుకొని, ఒక మంచి రిలేషన్షిప్స్, అలాగే టీచర్స్తో ఒక మంచి బాండింగ్, అలాగే మీ లైఫ్లో ఏదైనా సాధించాలి, ఏదన్నా మీరు లైఫ్లో బాగుపడాలన్నా బాగుపడకూడదని ఈ కాలేజ్ లైఫ్ అనేది చాలా డిసైడ్ చేస్తుంది. సో ఈ కాలేజ్ డేస్ అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కాలేజ్లో ఉన్నప్పుడు అన్ని ఎక్స్ప్లోర్ చేయండి, ఫెయిల్ అవ్వండి, మళ్ళీ తిరిగి ప్రయత్నించండి, పోయేదేముంది. ఈ కాలేజ్ అనేది పర్ఫెక్షన్ కాదు, ఇది ఒక డైరెక్షన్ అనమాట. ఇంకెలాగే మంచి మంచి యూజ్ఫుల్ వీడియోస్ అండ్ కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, వారానికి ఒక వీడియో. సో వీడియో కన్నా ఇస్తే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 1 minute అలాగే మీ కాలేజ్ లైఫ్లో మీరు ఏం చేయకూడదు పనులు చేశారో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ చదువుతున్న కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేద్దాం అనుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకొంటాం మరి.